సో హాస్పిటల్ వర్క్ అయిపోయాక పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్ళాం అనమాట. ఆ రోజు కార్తీక సోమవారం లాస్ట్ అని మా ఫ్రెండ్స్ అందరూ పూజలు చేస్తున్నారు. ఓ మై గాడ్, వీళ్ళలో ఇంత భక్తి ఉందా అనిపించింది. అది చూడంగానే ఫస్ట్ నాకు గుర్తు. లోపలికి వెళ్తే అందరు దేవుణ్ణి మొక్కుకుంటూ దీపాలు పెడుతున్నారు, ఫోన్లోనే పక్కన పెట్టినారు. అండ్ ఈ బాబు మాత్రం ఆ దీపాలను ఊపుతున్నాడు తెలియక క్యూట్గా. ఇంత డివోషన్ చూసిన తర్వాత నేనెందుకు ఇట్లా లేనబ్బా ఇంత డివోషన్తో అని అనిపించింది. కానీ మా ఫ్రెండ్స్ ఇంకా కూర్చొని టైం అయిపోయింది కదా, సరే వెళ్దాంలేండి అని చెప్పి కొంచెం అట్లా బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పినారనమాట. కొంచెంసేపు వెళ్ళినాం. పక్కనే ఉన్న కెఫేకి వెళ్ళి టీ తాగినాం. రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను ఈ తాగుడు మానేయాలి అని, కానీ అది అస్సలు జరగదు. ఆ కేఫ్లో కూర్చున్నంత గ్యాప్లో డిస్కషన్, కెరీర్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, అరే ఏం పని లేదురా ఇప్పుడు, రూపాయి సంపాదన లేదు అని. ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా, మనం మాత్రం మనుషులం కాదా, మనకి కోరికలు ఉండవా? అంత అయినాక మనీ అనే టైంకి ఎవరి దగ్గర మనీ లేవు. మళ్ళీ అప్పుడు స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. రూపాయి జేబులో లేకుంటే మొహాలు చూసుకుని థూ అనుకున్నాం అనమాట. సుఖం లేదు, సంతోషం లేదు. హాయ్.